హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు నాది బ్యాక్ అండ్ బైసిప్స్ వర్కౌట్ ఉంది. సో మార్నింగ్ 7కి లేచాను. లేచిన వెంటనే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయ్యా. వర్కౌట్కి మంచి ఎనర్జీ ఉండాలి కాబట్టి ఫస్ట్ ప్రీ వర్కౌట్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో ప్రీ వర్కౌట్ మీల్గా నేనైతే ఓట్ మీల్ తీసుకుంటాను. ఎందుకంటే ఓట్ మీల్లో మీరు చాలా నట్స్, ఫ్రూట్స్, చాలా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ వే ప్రోటీన్, కార్బ్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ కూడా వస్తాయి. అండ్ ఆల్సో ఫైబర్ కూడా ఉంటుంది. వెరీ మచ్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. సో టాపిక్ ఏంటి అని అంటే, వై బీయింగ్ ప్లేఫుల్ అండ్ హ్యావింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఇదే అనుకుంటారు, సీరియస్గా ఉంటే మెచ్యూరిటీ అని. ఆఫీస్లో సీరియస్గా ఉంటారు, ఇంట్లో సీరియస్గా ఉంటారు, ఫ్రెండ్స్ దగ్గర సీరియస్గా ఉంటారు, ఫ్యామిలీ దగ్గర సీరియస్గా ఉంటారు, లైఫ్ అంతా సీరియస్గా ఉంటారు. కానీ నేను నమ్మేది ఏంటంటే, మెచ్యూరిటీ అంటే సీరియస్ ఫేస్ కాదు. మెచ్యూరిటీ అంటే రైట్ సిచ్యువేషన్లో రైట్ రియాక్షన్ ఇవ్వడం. లైఫ్ ఆల్రెడీ చాలా డిఫికల్ట్గా ఉంది. వర్క్ ప్రెషర్ ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి, ఈఎంఐ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ మనకు లైఫ్ ఇస్తుంది. మరి మనం ఇంకా లైఫ్ని సీరియస్గా ఎందుకు మార్చుకోవాలి? బీయింగ్ ప్లేఫుల్ అని అంటే చైల్డిష్గా ఉండడం అని కాదు. బీయింగ్ ప్లేఫుల్ అంటే లైఫ్ని ఎంజాయ్ చేస్తూ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయడం. ఇమాజిన్, ఒక ఆఫీస్లో ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకరు ఎప్పుడు సీరియస్, ఇంకొకరు స్మైల్ చేస్తూ వర్క్ చేస్తాడు. వర్క్ క్వాలిటీ ఇద్దరిది సేమ్. కానీ మీరు ఎవరితో వర్క్ చేయాలనుకుంటారు? పాజిటివ్ ఎనర్జీ ఉన్న పర్సన్తోనా? ఎందుకంటే మన ఎమోషన్స్ కంటేజియస్. మీరు స్మైల్ చేస్తే పక్కన ఉన్న వాళ్ళకు కూడా మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు కూడా స్మైల్ చేస్తారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే జోక్స్ చెప్పడం మాత్రమే కాదు, సిచ్యువేషన్స్ని ఓవర్ రియాక్ట్ కాకుండా హ్యాండిల్ చేయడం. ఫెయిల్యూర్ వచ్చిందా, లెసన్ తెలుసుకో, మూవ్ ఆన్ అవ్వు. మిస్టేక్ జరిగిందా, లైఫ్ని పర్మనెంట్ ప్రాబ్లం లాగా చూడడం మాని చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ప్రజెంట్లో ఉంటారు కాబట్టి హ్యాపీగా ఉంటారు. మనం పాస్ట్ మిస్టేక్స్ గురించి ఆలోచిస్తాం, ఫ్యూచర్ గురించి టెన్షన్ పడతాం, ప్రజెంట్ని ఎంజాయ్ చేయాలి. అక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మీరు నవ్వుతూ వర్క్ చేస్తే స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి, మైండ్ క్లియర్గా ఉంటుంది, డిసిషన్స్ బెటర్గా తీసుకుంటారు. జిమ్లో కూడా సేమ్. వర్కౌట్ని పనిష్మెంట్ లాగా చూస్తే కన్సిస్టెన్సీ ఉండదు. ఎంజాయ్ చేస్తే ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ చేస్తాం. లైఫ్లో రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్కి మీతో టైం స్పెండ్ చేయాలనిపించాలి, ఫ్యామిలీకి మీతో నవ్వాలనిపించాలి, ఆఫీస్లో పీపుల్ మీతో కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. అది మనీతో ఉండదు, అది పర్సనాలిటీతో వస్తుంది. రిమెంబర్, పీపుల్ డోంట్ ఆల్వేస్ రిమెంబర్ వాట్ యు సెడ్, దే రిమెంబర్ హౌ యూ మేడ్ దెమ్ ఫీల్. మీరు ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ నెగిటివ్గా మాట్లాడితే చాలా వరకు పీపుల్ మిమ్మల్ని డిస్టెన్స్ చేస్తారు. కానీ స్మైల్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, పాజిటివ్గా ఉంటే పీపుల్ ఆటోమేటిక్గా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, లైఫ్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి. మన అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్ఫెక్ట్ లైఫ్ ఎవరికి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కొంచెం నవ్వండి. మీ మిస్టేక్స్ మీద కూడా ఒకసారి నవ్వండి. ఫెయిల్యూర్ని కూడా ఒక లెసన్ లాగా యాక్సెప్ట్ చేయండి. స్ట్రాంగ్ పర్సన్ అంటే కోపం చూపించేవాడు కాదు. సిచ్యువేషన్స్ ఎంత డిఫికల్ట్ అయినా స్మైల్ మెయింటైన్ చేయగలిగేవాడు. రిమెంబర్ తీసుకో, బీ సీరియస్ అబౌట్ యువర్ గోల్స్, బట్ డోంట్ బీ సీరియస్ అబౌట్ యువర్ సెల్ఫ్. గోల్స్కి 100% కమిట్మెంట్ ఇవ్వండి, వర్క్కి రెస్పెక్ట్ ఇవ్వండి, టైంకి వాల్యూ ఇవ్వండి. కానీ పర్సనాలిటీని లైట్గా ఉంచండి. లైఫ్ చాలా షార్ట్. మనీ సంపాదించడం ఇంపార్టెంట్, కెరియర్ బిల్డ్ చేయడం ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్. కానీ ఇవన్నీ చేస్తూ హ్యాపీనెస్ లూజ్ అవుతుంది. సక్సెస్ అంటే బ్యాంక్ అకౌంట్ మాత్రమే కాదు, పీస్ ఆఫ్ మైండ్, గుడ్ హెల్త్, గుడ్ ఫ్రెండ్స్, స్ట్రాంగ్ ఫ్యామిలీ. ఈరోజు నుంచి ఒక స్మాల్ ఛాలెంజ్, డైలీ కనీసం ఒక పర్సన్ని నవ్వించండి. డైలీ ఒకసారి హార్ట్ఫుల్గా నవ్వండి. డైలీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. లైఫ్ ఆటోమేటిక్గా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సెక్స్ మీద కూడా ఒకసారి నవ్వండి. ఫెయిల్యూర్ని కూడా ఒక లెసన్ లాగా యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాస్ట్లో జరిగిన ట్రాజిక్ ఇన్సిడెంట్ ఇప్పుడు కామెడీగా మారుతుంది. మనం అనుకున్నంత సీరియస్ ఏది కాదు మన లైఫ్లో. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఏ సెకండ్లో మీరు ఏ పర్సన్కి దూరం అవుతారో ఎవరికి తెలియదు. కాబట్టి ఉన్న టైంలో అందరితో నవ్వుతూ హ్యాపీగా, అందరితో నలుగురిలో ఉంటూ, అందరినీ హ్యాపీగా చూసుకుంటూ ఉంటే అదే మీకు రియల్ అయిన సక్సెస్. అప్పుడే మీకు సక్సెస్ కూడా నిజంగా వస్తుంది. అందరి గురించి పాజిటివ్గా ఆలోచించి, మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించి ముందుకు తీసుకొని పోతే లైఫ్ చాలా బాగుంటుంది. సో ఎప్పుడు నెగిటివిటీ గురించి ఆలోచిస్తూ, లేదంటే టాక్సిక్ పీపుల్తో తిరుగుతూ మీరు మంచి లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ అనేది చాలా వరకు మనకు మ్యాటర్ అవుతుంది. కాబట్టి ప్లేఫుల్నెస్గా ఉండండి,
నెక్స్ట్ టైం ఎలా ట్రై చేయాలా అన్న మైండ్ సెట్ని బిల్డ్ చేసుకుంటూ ఉండండి. అలా బిల్డ్ చేయడం వల్ల మీకు డే బై డే మీకు ఏమనిపిస్తుంది అని అంటే ఫెయిల్యూర్ని మీరు ఫ్రెండ్ లాగా చూస్తారు. సో ట్రైన్ టిల్ ఫెయిల్యూర్ అని చెప్పి వర్కౌట్లోనే కాదు, మన లైఫ్లో కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ రోజుకైతే బ్యాక్ అండ్ బైసెప్స్ వర్కౌట్ అయితే అయిపోయింది, రూమ్కి అయితే వచ్చేసాను. బాయ్.